హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిడిల్ క్లాస్ తెలుగు క్లాస్. నేనైతే ఫ్యామిలీతో దర్శనం చేసుకోవడానికి యాదగిరిగుట్టకైతే రావడం జరిగింది. ఈ వ్లాగ్లో అయితే నేనైతే పూర్తిగా చూపిస్తాను. తెలియని ఉంటే తెలుసుకోండి, నాకు కూడా తెలియడం అయితే నేను కూడా తెలుసుకుంటాను. అది ఏంటి అంటే నేనైతే గుండంకి అయితే రావడం ఇదే ఫస్ట్ టైం అనమాట. నేను డైరెక్ట్గా గుండం దగ్గరికి అయితే వచ్చాను. గుండం మనకు అప్పుడైతే పైన అయితే ఉండేది, చాలా మంచిగా అనిపించేది నాకైతే. ఇప్పుడు కొత్తగా అయితే కింద అయితే పెద్దగా గుండం ఉందని చెప్తున్నారు. ఎలా ఉందని అయితే నేను కూడా ఫస్ట్ టైం అయితే గుండం దగ్గరికి వచ్చిన. చూడండి ఈ లొకేషన్ ఒకసారి. ఇవన్నీ చూస్తున్నారు కదా, ఇవన్నీ షాపింగ్స్ పెట్టుకోవడానికి అయితే ఇవైతే షట్టర్స్ అనమాట. ఇంకా ఏ షాప్ కూడా ఇంకా ఓపెన్ అయితే చేయలేదన్నమాట. ఇక్కడ ఇంకా ఓపెన్ చేస్తారేమో మేబీ, చూద్దాం. కానీ ఎంతైనా గుండం అంటే పైన ఉంటేనే మజా అనిపిస్తుండే. ఎందుకంటే చిన్నప్పుడు చాలా అంటే ఎంజాయ్ చేస్తున్నాం కదా గుండం పైన ఉన్నప్పుడు, చాలా మంచిగా అనిపించేది. ఎంతైనా కింద కట్టినప్పుడు కొత్తగా కట్టారు కాబట్టి కొంచెం ఒక స్విమ్మింగ్ పూల్ లాగా కనిపిస్తుంది చూడడానికి. చూద్దాం, మీకు కూడా చూపిస్తాను. మీకు ఎలా అనిపించిన అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. పైన ఉన్నప్పుడు మంచిగా ఉందా, కింద ఉన్నప్పుడు మంచిగా ఉందా గుండం అనేది. చాలా అయితే మార్పులు అయితే చేశారు. డెవలప్మెంట్ అయితే ఒప్పుకోవచ్చు, చాలా మంచిగా ఒప్పుకోవచ్చు. కానీ ఏంటంటే ఇది స్విమ్మింగ్ పూల్ లాగా అనిపిస్తుంది. గుండం అంటే అప్పుడు న్యాచురల్గా మనకు గుండు పక్కన వాటర్ అనేది ఉంటుండే కాబట్టి చాలా అద్భుతంగా అనిపించేది. చూడండి స్విమ్మింగ్ పూల్ లాగా అయితే ఈ గుండం అయితే కనిపిస్తుంది. వాటర్ అయితే మంచిగా ఉన్నాయి, ప్యూర్గానే ఉన్నాయి వాటర్ కూడా. జనాలు కూడా చాలా మంది అయితే వస్తారు. ఇది స్విమ్మింగ్ పూల్ లాగా కట్టడం వల్ల ఏంటంటే కొంచెం వచ్చిన వాళ్ళంతా ఇక స్విమ్మింగ్ చేసుకుంటూ ఎంజాయ్ చేస్తూ గంటల తరబడి వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. గుండం అంటే గుండం లాగానే ఉండాలి. అప్పుడు మనకు పైన ఉన్నప్పుడు చాలా రూల్స్ రెగ్యులేషన్ చాలా ఉంటుండే కాబట్టి మనం అలా స్నానం చేసుకొని వచ్చేవాళ్ళం. ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేనైతే వెళ్ళి ఒకసారి నేనైతే కాళ్ళు అయితే కడుక్కుంటాను. ఎందుకంటే మనం లగేజ్ తీసుకొని రాలేదు కాబట్టి జస్ట్ కాళ్ళు అయితే కడుక్కొని తలపైన కొన్ని నీళ్ళు చల్లుకొని దర్శనం అయితే చేసుకోవడానికి మనం అయితే పైకి అయితే వెళ్ళిపోదాం. మామనైతే చాలా రోజులకి ఒక 15-16 ఇయర్స్ బ్యాక్ అయితే ఇట్ల పై నుంచి అప్పుడు నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళం చిన్నప్పుడు. కాకపోతే ఇప్పుడు చాలా గ్యాప్ వచ్చింది కదా, ఒకసారి చూద్దాం ఈ ఎక్స్పీరియన్స్. కొత్తగా అయితే మెట్టు కూడా కట్టారు కదా, అప్పుడు వేరే ఉంటుండే ఇప్పుడు వేరే ఉండే. ఒకసారి వెళ్దామని చెప్పి ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నా. చూడండి, ఇక్కడ నుంచి మనం రైట్ తీసుకుంటే స్ట్రేట్ వెళ్ళిపోతే మనకు బస్ స్టాప్ అయితే వెళ్తుంది. అక్కడ నుంచి ఫ్రీ బస్సెస్ కూడా ఉంటాయి. వెళ్ళేవాళ్ళు మన ఇక్కడ పాత బస్ స్టాప్ దగ్గర దిగేసి ఇక్కడ నుంచి ఆటోలో 20 రూపీస్ చార్జ్ తీసుకొని అక్కడ కొత్త బస్ స్టాప్ దగ్గర దింపేస్తారు. అక్కడ నుంచి మన ఫ్రీ బస్లో అయితే వెళ్ళిపోవచ్చు. చూద్దాం, ఇప్పుడైతే మనం మెట్ల మార్గంలో వెళ్దాం. ఎలా ఉందనేది ఈ ఎక్స్పీరియన్స్ కూడా తెలుసుకుందాం. అలాగే ఇక్కడ మనకు లక్ష్మీ నరసింహస్వామి ఒక ఫోటో పెట్టి ఇక్కడ మనకు స్టార్టింగ్లో అయితే ఇక్కడ కొబ్బరికాయ అయితే కొట్టుకొని ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకొని ఇక్కడ నుంచి అయితే మనం పైకి అయితే గుట్ట పైకి వెళ్దాము. ఇక్కడ చూడండి, అందరు ప్రతి ఒక్కరు అయితే లక్ష్మీ నరసింహస్వామిని అయితే దర్శనం చేసుకోండి. చిన్నప్పటి నుంచి కూడా ఇక్కడ ఖచ్చితంగా ఉంటుండే. ఎవరు మెట్ల మార్గంలో వెళ్ళాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా, అంటే వాళ్ళ యొక్క మొక్కులు అయితే ఉంటాయి కదా, మెట్ల బొట్లు పెట్టుకుంటూ వెళ్ళడము, అలా వాళ్ళ యొక్క కోరికలు ప్రకారం అయితే మెట్ల మార్గంలో అయితే చాలామంది వెళ్తుంటారు. అదేవిధంగా ఇక్కడ ఫస్ట్ మనం ఇక్కడ స్వామివారికి కొబ్బరికాయ కొట్టుకొని స్వామివారిని మంచిగా మొక్కుకొని మనం అనుకున్నది కావాలని కోరుకున్న తర్వాత ఇక్కడ నుంచి అయితే మెట్ల మార్గంలో అయితే వెళ్ళాలన్నమాట. అదేవిధంగా నేను కూడా స్వామివారిని అయితే మంచిగా పూజించుకొని మొక్కుకొని అయితే ఇక్కడైతే కొబ్బరికాయ కొట్టుకొని ఇక్కడ నుంచి అయితే బయలుదేరుతున్నా. చూస్తున్నారు కదమ్మా మెట్లయితే, ఈ మెట్లకైతే బొట్లు చూస్తున్నారు కదా. ఇట్లా చాలామంది వాళ్ళ యొక్క కోరికలు మొక్కుకున్న వాళ్ళు ఏంటంటే సో ఇట్లా మెట్టుకు బొట్లు పెట్టుకొని అయితే వెళ్తుంటారు. చాలా అద్భుతంగా ఉన్నాయి. అప్పుడైతే పాతగా ఒకటే సింగిల్ రాయితో ఇట్లా పెద్ద రాయిలాగా ఉంటుండే మెట్లు. ఇప్పుడైతే కొత్తగా నిర్మించారు కదా, ఇవన్నీ బండలు అయితే వేశారు. ఎండాకాలం వస్తే మాత్రం మన కాళ్ళు అయితే పూరీలు అయితే ఖచ్చితంగా. చూడండి, ఎవరైనా 2 వీలర్ మీద వస్తే మాత్రం డైరెక్ట్గా 2 వీలర్ పార్కింగ్ చేసుకోవచ్చు. హాయిగా 2 వీలర్ పార్కింగ్ చేసుకొని ఇక్కడనే కిందనే చెప్పుల స్టాండ్ కూడా ఉంటుంది. అక్కడనే చెప్పులు ఇప్పేసుకొని మనం డైరెక్ట్గా పైకి వెళ్ళొచ్చు. చెప్పులు వేసుకునే వాళ్ళు చెప్పులు వేసుకొని కూడా వెళ్తారు మెట్ల పైకి అయితే. చూడండి, బొట్లు ఈ విధంగా బొట్లు పెట్టుకొని వెళ్ళిపోవాలి. చూస్తున్నారు కదా మామ, ఒక అక్క అయితే బొట్లు అయితే పెట్టుకుంటూ పోతుంది. ఇట్లా చాలామంది అయితే బొట్లు పెట్టుకుంటూ పోతారు. ఒకసారి చూడండి గోపురం ఏ విధంగా ఉందన్నదో. ఇంకా అండర్ కన్స్ట్రక్షన్స్లో ఉందనుకుంటా. అన్ని కట్టలు కట్టారు, ఇంకా రిపేర్ వర్క్ అయితే నడుస్తుంది. అంటే పెయింటింగ్ చేస్తారు, ఏం చేస్తారో తెలియదు మనకు. చూడండి, ఇది మొత్తం పూర్తిగా రాయితోనే చేసారు. చూద్దాం దగ్గరికి వెళ్ళి. చూడండి, పూర్తిగా రాయేది మొత్తం రాయితోనే చేశారు అనమాట. చాలా అద్భుతంగా ఉంది ఈ గోపురం అయితే చూడడానికి. ఇప్పుడైతే ఇక్కడ నుంచి అయితే లోపలికైతే వెళ్ళిపోదాం. చూడండి, లోపలైతే అడుగు పెట్టేశాను. లోపలికైతే వెళ్ళగానే ఇక్కడ స్టార్టింగ్లో బొట్టు కావాలంటే బొట్టు కూడా పెడతారు. వాళ్ళకి 5 రూపీస్ ఇస్తే బొట్టు పెట్టుకొని ఇక్కడ నుంచి అయితే పైకి అయితే వెళ్ళిపోవాలి. చూడండి మామ, చూస్తున్నారు కదా ఎంతమంది అక్క వాళ్ళందరూ బొట్లు పెట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు. వాళ్ళ ఒక కోరికలు నెరవేరాలని చెప్పి మనస్ఫూర్తిగా మనం కూడా కోరుకుందాం. అలాగే మనకి ఇట్లా మెట్ల పైన కూడా చిన్నవి మనం చేతుకు దారాలని, లింగాలని, ఫొటోస్ అని అట్లాంటివి సంబంధించిన దేవుడికి సంబంధించిన కొన్ని వస్తువులు కూడా అమ్ముకునే వాళ్ళు అమ్ముకుంటున్నారు. చిన్నప్పుడు ఇక్కడ యాదగిరిగుట్టకు వచ్చినప్పుడు కోతులతోనే ఎంత టైంపాస్ అయ్యేది కామెంట్ అయితే పెట్టండి. చాలా ఉండేవి. ఇప్పుడు కోతులు కూడా చాలా అంతరించిపోయినాయి. చాలా అంటే చాలా తక్కువ ఉన్నాయి. నాకైతే ఒక 10 దాకా కనిపించినాయి అంతే. చిన్నప్పుడు విచ్చలు వేడిగా ఉంటుండే. పైన గుండం దగ్గర అయితే, హనుమాన్ టెంపుల్ దగ్గర అయితే కోతులతోనైతే నెగలలేము మనం, అంత టార్చర్ ఉంటుంది. పైన ప్రసాదం తినేటప్పుడు కూడా చుక్కలు చూపెడతాయి మనకు. మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండనేది అప్పుడైతే ఖచ్చితంగా కామెంట్ అయితే పెట్టండి. ఆల్మోస్ట్ అయితే 90% పైకి అయితే వచ్చేసినాం. చాలా కొన్ని మెట్లే ఉన్నాయి. చూడండి ఒకసారి పైన నుంచి మీకు లొకేషన్ అయితే చూపిస్తున్నా. ఎన్ని బిల్డింగ్లు అయిపోయినాయి. ఆఫ్టర్ 10 ఇయర్స్ తర్వాత మన తెలంగాణ రాకముందుకైతే ఇంత డెవలప్మెంట్ అయితే లేకుండే అక్కడ.
ఎక్కడైతే గుట్ట అయితే డెవలప్ పడుతుందన్న టైంలో అయితే చాలా బిల్డింగ్లు అయితే క్రౌడ్ అయితే పెరిగిపోయింది. అంతకుముందుకైతే ఇంత లేకుండే. చాలా అంటే చాలా అద్భుతంగా అయితే డెవలప్మెంట్ అయిందని చెప్పుకోవచ్చు ఇక్కడైతే. కానీ చిన్నప్పుడు ఇంకా పైన అయితే చాలా మంచిగా అనిపించేది, తిరుగుతుండే నైట్ పూట కూడా మంచిగా తిరుగుతుంటే ఎంజాయ్ చేస్తుండే, అంత మంచిగా అనిపించేది. ఇప్పుడు ఎలా ఉందని అయితే చూద్దాం. ఇంకొక 10% అవుతుంది, ఇంకా 10% ఇవి కూడా మెట్లు అయితే కంప్లీట్ అయిపోతుంది. చాలా ఈజీగా ఎక్కొచ్చు, చిన్న పిల్లల కాడ నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా ఎక్కొచ్చు. పెద్ద మెట్లు కూడా ఎక్కువ ఏమి ఉండవు, జస్ట్ ఒక 150, 300 లోపే ఉంటాయి అనుకుంటున్న స్టెప్స్. నేనైతే ఒక 10 మినిట్స్లో ఎక్కేసిన పైకి, చాలా ఈజీ. చూడండి ఇంకా ఆల్మోస్ట్ అయితే పైకి అయితే వచ్చేసినాం. ఇక్కడ నుంచి మనకి ఎంట్రన్స్ అయితే కనిపిస్తుంది కదా, ఈ ఎంట్రన్స్ నుంచి లోపలికి అయితే వెళ్ళిపోవాలి. ఇప్పుడు చూడండి మామ, ఇక్కడ పైన మనకు రైట్ సైడ్లో అయితే స్టెప్స్ కనిపిస్తున్నాయి కదా. దర్శనం అయిన తర్వాత ఈ స్టెప్స్ మార్గం నుంచి అయితే కిందికి అయితే వచ్చేస్తారనమాట. ఎవరైనా ఇట్లా దర్శనం చేసుకున్న తర్వాత ఇలా కిందికి వచ్చి ఇక్కడ నుంచి మళ్ళీ అక్కడికి వెళ్ళి అక్కడ బస్సు ఎక్కే వాళ్ళు బస్సుకి వెళ్ళిపోతారు. లేకపోతే మళ్ళీ ఇక్కడ నుంచి వచ్చి మెట్ల పై నుంచి కిందికి వెళ్ళిపోవాలంటే ఇట్లా మనం వెళ్ళిపోవచ్చు. ఇక్కడ నుంచి లెఫ్ట్ అయితే తీసుకోవాలి. పైన కూడా కొన్ని షాప్స్ అయితే పెట్టారు, అంతకుముందుకైతే లేకుండే, ఇప్పుడు కొన్ని షాప్స్ కూడా పెడుతున్నారు. మళ్ళీ ఇక్కడ ముందుకు వెళ్ళినాక మళ్ళీ రైట్ అనమాట. ఇక్కడ నుంచి రైట్ తీసుకొని మళ్ళీ ఇక్కడ లెఫ్ట్. చూడండి మామ, మన ముంగట మొత్తం రైట్ సైడ్లో కనిపిస్తుంది కదా, పందిర్లాగా వేసారు మొత్తం. ఎందుకంటే ఎండలు మండిపోతున్నాయి, కొంచెం ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. ఇంకా చలికాలమా ఎండాకాలం అని అర్థమవుతలేదు. ఆల్మోస్ట్ ఇక మనకు సమ్మర్ స్టార్ట్ అయిపోయినట్టు అనుకుంటా. ఎండలు కొడుతున్నాయి కాబట్టి పందిర్లాగా ఒక లైన్ వైజ్గా ఇట్లా వేయడం జరిగింది. దాని కింద నుంచి వెళ్తున్నారు. చాలా కొడుతున్నాయి ఎండలు, కాళ్ళు అయితే కాలుతున్నాయి. చిన్నపిల్లల్ని తీసుకొచ్చినాం, కొంచెం జాగ్రత్త. చూడండి మనకి ఇక్కడ హనుమాన్ టెంపుల్ చిన్నప్పుడు గుండం దగ్గర ఉంటుంది కదా, ఇక్కడనే మనం హనుమాన్ టెంపుల్ దగ్గరనే కొబ్బరికాయ కొనుక్కున్నారు ఎవరైనా కానీ. ఫస్ట్ ఇక్కడ కొబ్బరికాయ కొట్టిన తర్వాతనే పైకి వెళ్ళండి, లేకపోతే కొబ్బరికాయ కొట్టనియరు. ఇంకా పిల్లలకైతే ఇక్కడ కావాలంటే మామిడికాయలు జామకాయలు అయితే అమ్ముతారు. ఒక్క మామిడికాయ అయితే 50 రూపీస్ తీసుకుంటారు వీళ్ళు. అలాగే జామకాయలు కూడా అమ్ముతున్నారు ఇక్కడ. మనం తినడానికి లైన్లో పిల్లలు ఉంటారు కదా, పిల్లలు తింటారు అని చెప్పి ఇక్కడ మేమైతే తీసుకున్నాం కొన్ని. మీరు కూడా తీసుకోండి, చాలా బాగున్నాయి. ఎందుకంటే ఇక్కడ తోటల నుంచి ఫ్రెష్గా తీసుకొస్తారు కాబట్టి మంచి టేస్ట్ అయితే ఉంటాయి. మనం మామూలుగా బయట దొరికినట్టు కాకుండా ఇక్కడ ఫ్రెష్గా అప్పటికప్పుడే తోటల నుంచి తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతారు వీళ్ళు. ఇక్కడ నుంచి అయితే ఇక ముందుకు వెళ్తే చూస్తున్నారు కదా మామ, మనం మొత్తం పైకి అయితే వచ్చేసిన అనమాట. ఇది మెయిన్ పైన, ఇక్కడే బస్సులు వచ్చి ఇక్కడ ఆగుతాయి. ఫస్ట్ ఇక్కడ నుంచి అయితే మనం పైకి వెళ్ళిపోవడం జరుగుతుంది అనమాట. ఇక్కడ చూడండి ఇవి కూడా లాకర్స్ అనమాట. ఇవి ఏమంటే ఎలక్ట్రానిక్ వస్తువులు, పెద్ద పెద్ద ల్యాప్టాప్స్ కానీ పెద్ద పెద్ద కెమెరాస్ కానీ అవి ఇక్కడ పెట్టుకోవాలి. మన క్యూ లైన్ ఎంట్రెన్స్ అనమాట ఇది. ఇక్కడ నుంచి క్యూ లైన్ ఎంట్రెన్స్ ఉంటుంది. ఇది మొత్తం ఇక్కడ చెప్పుల స్టాండ్ మొత్తం ఇది. మన చెప్పులు ఇస్తే ఒక జతకు వీళ్ళు 5 రూపీస్ ఏమో తీసుకుంటారు, కవర్లు వేసి పెట్టేస్తారు. మనం వచ్చినాక మన 5 రూపీస్ తీసుకోవాలి. మామ చూస్తున్నారు కదా, బస్సులు చూస్తున్నారు కదా, 2 బస్సులు వస్తున్నాయి. ఆ బస్సులు ఫ్రీ బస్సులు అనమాట. కింద నుంచి మనకి ఇక్కడ పైకి ఈ విధంగా వచ్చి ఇక్కడ ఆగుతాయి. ఇక్కడ నుంచి మనం దిగేసి మనం టెంపుల్ దర్శనానికి వెళ్ళిపోవాలి. ఇక్కడ కొబ్బరికాయలు తీసుకొని వెళ్ళిపోవాలి. కొబ్బరికాయ తీసుకున్న తర్వాత ఖచ్చితంగా హనుమాన్ టెంపుల్కి వెళ్ళి కొబ్బరికాయ కొట్టి తర్వాత పైకి వెళ్ళాలి. కొబ్బరికాయ అయితే కొట్టకపోతే మర్చిపోకుండా పైకి అయితే వెళ్ళకండి. ఇక్కడ మన మొబైల్ అయితే ఇక్కడ పెట్టుకొని వెళ్ళిపోవాలి. మొబైల్స్ నాట్ అలౌడ్ అనమాట. ఒక మొబైల్కి 10 రూపీస్ ఛార్జెస్ చేస్తారు వీళ్ళు. మొబైల్ని ఇక్కడ పెట్టేసి మనం పైకి వెళ్ళిపోవాలి. మామ మొత్తానికైతే ఫైనల్గా మనకు ఆ లక్ష్మీ నరసింహస్వామి దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. చాలా అద్భుతంగా జరిగింది దర్శనం అయితే, చాలా మంచిగా అయిపోయింది దర్శనం. చూస్తున్నారు కదా, ఇదైతే బ్యాక్ సైడ్ అనమాట. మనం దర్శనం ఎగ్జిట్కి బ్యాక్ సైడ్. ఫస్ట్ అయితే బ్యాక్ సైడ్ వచ్చి చూపిస్తున్నా. ఇక మనకి గోల్డ్ కలర్ గేట్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ నుంచి అయితే మనకు 4 దర్శనం లైన్ అనమాట. ఆ దర్శనం లైన్ నుంచి వచ్చి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి. దర్శనం చేసుకున్న తర్వాత మనకు ఎగ్జిట్ గోపురం వేరే దగ్గర ఉంటుంది బ్యాక్ సైడ్, మీకు చూపిస్తా. ఇప్పుడు చూస్తున్నారు కదా మనం, ఇది ఎగ్జిట్ అనమాట. ఎగ్జిట్ గోపురం ఇది, ఒకసారి చూడండి. మనం దర్శనం చేసుకున్న తర్వాత ఈ విధంగా మనం బయటకి అయితే రావచ్చు. నేను ఫోన్ అక్కడ కింద పెట్టేసి మళ్ళీ పైకి వచ్చి వీడియోలో తీస్తున్నాను అనుకుంటారా. మనం దర్శనం చేసుకున్న తర్వాత సీదా ఫస్ట్ కిందికి పోయి మనం ఫోన్ తెచ్చుకోవచ్చు. పైకి తెచ్చుకున్న తర్వాత ఈ విధంగా వీడియో తీసుకోవచ్చు. చూస్తున్నారు కదా మామ, క్రౌడ్ అయితే ఎంతమంది ఉన్నారో, చాలామంది అయితే క్రౌడ్ అయితే వచ్చారు. ఎందుకంటే మీరు వీకెండ్స్లో శనివారం ఖచ్చితంగా లక్ష్మీనరసింహస్వామి దర్శనం చేసుకుంటే మంచి జరుగుతుందని అనుకుంటారు కాబట్టి అలా అనుకున్న వాళ్ళు రావచ్చు. లేదు ఫ్యామిలీతో పిల్లలతో ఉన్నప్పుడు ఇబ్బంది అవుతుంది అనుకుంటే వీకెండ్స్లో కాకుండా నార్మల్ డేస్లో రండి. ఇక్కడ సాటర్డే సండే చాలా క్రౌడ్ అయితే ఉంటుంది. ఈరోజు ఆదాయమే ఇక్కడ లక్ష్మీనరసింహస్వామి ఆదాయమే 2 కోట్ల రూపాయలు వచ్చాయని చెప్పారు ఇప్పటిదాకానే. చూడండి అంతమంది క్రౌడ్ అయితే వస్తున్నారు. చూడండి మనకు లైన్ కనిపిస్తుంది కదా, ఇది మొత్తం లైటింగ్ది. ఆ లైన్ మొత్తం ఇలా ఉంటుంది. మొత్తం ఒక సి షేప్లో ఉంటుంది లైన్ మొత్తం. సి షేప్లో లైన్ వచ్చిన తర్వాత ఇది మెయిన్ గోపురం అనమాట. ఈ గోపురం నుంచే మనం లోపలికైతే
మనం దర్శనం అయితే వెళ్ళిపోవాలి. అది 150 రూపీస్ కావచ్చు, లేకపోతే ఫ్రీ దర్శనం కావచ్చు. ఇక్కడ నుంచి అయితే ఉంటుంది. అదే ఇక్కడ నుంచి రైట్ సైడ్ నుంచి అయితే 300 రూపీస్ టికెట్ ఉంటుంది. డైరెక్ట్ వాళ్ళు ఇక్కడికి డైరెక్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి పైన నుంచి వెళ్ళిపోయి ఆ గోపురం నుంచి అయితే లోపలికి అయితే వెళ్ళిపోతారు అనమాట. చూడండి క్రౌడ్ ఈ లైన్ కనిపిస్తుంది కదా, ఇదే లైన్, ఈ ఫ్రీ దర్శనం లైన్, అలాగే 150 రూపీస్ లైన్ మామ. ఇక్కడ నుంచి సీదా వచ్చేసి ఇక్కడ నుంచి అయితే ఈ గోపురం నుంచి అయితే లోపలికి అయితే వెళ్ళిపోవాలి. ఎవరు వచ్చినా ఇక్కడ నుంచి 300 రూపీస్ టికెట్ అయినా వాళ్ళు ఇక్కడ నుంచి రావాలి. అదే మనమైతే 150 రూపీస్ లేకపోతే ఫ్రీ దర్శనం అయితే కింద కొన్ని హాల్స్ ఉంటాయి, హాల్స్లో లైన్స్ అయితే ఉంటాయి. ఆ లైన్లో అన్నీ తిరిగేసి కొంచెం టైం అయితే పడుతుంది. మినిమం 3 అవర్స్ ఖచ్చితంగా పడుతుంది దర్శనం చేసుకోవాలంటే వీకెండ్స్లో వస్తే. చూస్తున్నారు కదా మామ, ఇక్కడ ప్రసాదం కౌంటర్ అనమాట. మనం అక్కడ దర్శనం అయిపోయిన తర్వాత సీదా కింద మెట్లు ఉంటాయి, మెట్లు దిగేసి రాగానే మనకి ఇక్కడ ప్రసాదం కౌంటర్ ఉంటుంది. ప్రసాదం తీసుకొని ఇక్కడ నుంచి అయితే ఇక్కడ ఇంటికి వెళ్ళిపోవడమే. మన దర్శనం అయితే చాలా బాగా అయింది కదా. ఈ లక్ష్మీనరసింహ స్వామి ఆశీర్వాదం ప్రతి ఒక్కరి పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. మామ చూడండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి. అలాగే ఖచ్చితంగా ఎలా ఉంది, అప్పుడు బాగుంది, ఇప్పుడు బాగుందో కామెంట్ పెట్టండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.